నమస్తే సార్. చెప్పమ్మా. నా పేరు పులకొద్దున సత్యవతే. మా ఆయన పేరు యేసు, మా అత్తగారి పేరు మంగ, మా బాబు పేరు శ్యామేల్. మేము నలుగురు ఉంటాం సార్. మా ఆయన కొలువు తెచ్చి ఇస్త్రీ చేస్తారు సార్. దాన్ని చెట్టు కింద చేస్తారు. వర్షం వస్తే ఇబ్బంది సార్. వర్క్ కూడా సరిగా ఉండదు సార్. ఇల్లు కూడా లేదు సార్. అది కూలిపోయేలాగా ఉంది సార్. బాబు ఉన్నాడు, ఎక్కడ పడిపోతుందని భయం వేస్తుంది సార్. నాకు ఇల్లు కట్టిస్తారని అడుగుతుంది. ఎంతమంది పిల్లలు? బాబు ఒకరే సార్. ఒకే బాబమ్మా? చిన్న బాబు సార్, 2 years బాబు. 2 years ఏనమ్మా. ఇల్లు కట్టించాలి. ఏం పని చేస్తాం మనం? నేనైతే ఏమి చేయను సార్. మా ఆయనకి సైదరుగా ఉందామని ఏమైనా కిరాణా షాప్ ఏమైనా పెట్టుకుందామని. నువ్వేం చదువుకున్నాము? 6వ తరగతి వరకు చదివాను. ఈ అమ్మాయికి ఒక కిరాణా కొట్టు పెట్టిస్తాం. అదే సమయంలో ఆ అమ్మాయి బాబుని చదివించే బాధ్యత ఆయనకు అప్పచెప్తాను. ఇల్లు కూడా కట్టించే బాధ్యత తీసుకుంటాం. ఇల్లు, కిరాణా కొట్టు ఈ 2 కూడా చేపిస్తామని హామీ ఇస్తూ మనం చేయాల్సిన పనులన్నీ చేస్తాం. మీరు అక్కడి నుంచి టేకప్. ఏం కావాలో గవర్నమెంట్ ఇచ్చేది కాకుండా మీరు ఏం చేయాలో చేయండి. ఈ P4 లో మేము ఈ అమ్మాయిని అడాప్ట్ చేసుకోవడం జరిగింది సార్. ఈ అమ్మాయికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏమైనా అదర్ దాన్ గవర్నమెంట్ ఇచ్చి అన్ని కూడా వీళ్ళిద్దరు కూడా పెద్దగా ఎడ్యుకేషన్ లేదు సార్. వీళ్ళిద్దరు ఏం చదువుకోలేదండి. వాళ్ళకి ఒక చిన్న 2 years ఓల్డ్ ఒక బాబు ఉన్నాడండి. ఆ పిల్లలకి ఏమైనా ఫర్దర్ గా మీరు చెప్పినట్టుగా 2 పిల్లలు అంటున్నారు కాబట్టి ఆ పిల్లలకి లైఫ్ లాంగ్ టిల్ దేర్ కంప్లీషన్ ఆఫ్ దర్ ఎడ్యుకేషన్ నేనే బాధ్యత తీసుకుంటాను సార్. నేను ఐ టేక్ కేర్ ఆఫ్ దర్ ఫ్యామిలీ సార్. థ్యాంక్ యూ.